ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక చిన్న విత్తనం జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం. ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో నాన్న, అమ్మ, చిన్న పాప మీనా ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్న మట్టి ఇంట్లో ఉండేవాళ్ళు. చాలా రోజులు తినడానికి సరిపడిన కూరగాయలు కూడా ఉండేవి కాదు. ఒకరోజు మీనా తన అమ్మను ఖాళీ కూరగాయల బుట్టను చూస్తూ బాధపడుతూ ఉండడం చూసింది. మీనా అడిగింది, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని. అమ్మ చెప్పింది, రేపటికి వండడానికి కూరగాయలు లేవమ్మా అని చెప్పింది. మీనా కొద్దిసేపు ఆలోచించి చెప్పింది, మనమే కూరగాయలు పెంచుకుందామమ్మా. ఇంటి వెనుక ఉన్న ఖాళీ నేల వైపును చూపించింది. మరుసటి రోజు కుటుంబం అంతా కలిసి పనిచేయడం ప్రారంభించారు. నాన్న రాళ్ళు తీసేశాడు, అమ్మ నేలను తవ్వింది, మీనా నీళ్లు పోసింది. పక్కనున్న ఇంటి వాళ్ళు వారికి కొన్ని విత్తనాలు ఇచ్చారు. టమాటా, పాలకూర, వంకాయ, క్యారెట్ ఇలాంటి విత్తనాలు ఇచ్చారు. ప్రతిరోజు వాళ్ళు ఆ మొక్కలను ప్రేమగా చూసుకున్నారు, నీళ్లు పోశారు, జంతువుల నుండి కాపాడారు. కొన్ని రోజులకు చిన్న చిన్న మొక్కలు మొలిచాయి. తర్వాత అందమైన కూరగాయలు పండాయి. మీనా ఆనందంగా అరిచింది, అమ్మా మన తోట ఎంత అందంగా ఉందో చూడండి అని. అమ్మ ఆ కూరగాయలతో రుచికరమైన వంటలు చేసింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు తాజా కూరగాయలు తింటూ సంతోషంగా ఉన్నారు. మిగిలిన కూరగాయలను మార్కెట్లో అమ్మారు. ఆ డబ్బుతో మీనాకు పుస్తకాలు కొనిచ్చారు. మీనా చదువుకోవడం స్టార్ట్ చేసింది. చూసారా, చిన్న విత్తనం కూడా ఒక కుటుంబంలో ఎంత ఆనందాన్ని తీసుకొచ్చిందో. కష్టపడి పని చేస్తే సంతోషం మన దగ్గరికి వస్తుంది.